యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 17 సంవత్సరాల వయసులోనే హీరో అయ్యారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన నిన్ను చూడాలని చిత్రం ద్వారా పరిశ్రమలోకి అరంగేట్రం చేశారు. 2001లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేశాడు. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత సుబ్బు చిత్రం చేసినప్పటికీ అది మ్యూజికల్ హిట్ గా నిలవడంతో పాటు ఎన్టీఆర్ తనలోని నృత్య ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక 2002లో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది చిత్రం ఎన్టీఆర్ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. మాస్ హీరోగా మారిపోయాడు. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తిరిగి రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఎన్టీఆర్. ఆ సందర్భంలో యాంకర్ చిరంజీవి గురించి అభిప్రాయం చెప్పమని కోరగా, చిరంజీవి ఎవరు? నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాత ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అనాలోచితంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అతనిపై వ్యతిరేకతను పెంచాయి. వెంటనే అక్కినేని నాగార్జున తారక్కి ఫోన్ చేసి, నువ్వు మాట్లాడేదేంటి? పెద్దవారి గురించి అలాగేనా మాట్లాడాల్సింది? అది ఏమాత్రం సరికాదు. పద్ధతి మార్చుకుని హుందాగా మాట్లాడటం నేర్చుకో అంటూ హితవు పలికారు. చిరంజీవి లాంటి స్టార్ హీరో గురించి అలా మాట్లాడినందుకు ఆ తర్వాత తారక్ పశ్చాత్తాపం చెందాడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న తరుణంలో రాజమౌళి యమదొంగ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ను చేశాడు. ప్రస్తుతం తారక్ స్టేజీలపై ఎక్కడ మాట్లాడినా ఎంతో పరిపక్వతతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతాడు. ఎవరినీ నొప్పించడు. తన వాగ్ధాటికి అందరూ ముగ్ధులవుతారు. అలా మెచ్యూరిటీ సంపాదించిన తారక్ ప్రస్తుతం దేవరా చిత్రంతో 501 కోట్ల గ్రాస్ సాధించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్తో పాటు వార్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఇది విడుదల కాబోతోంది. ఈలోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.